అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో మరి ఒక వ్యక్తి వల్ల, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి వల్ల, అలాంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవడం వల్ల ఈ రాష్ట్రం ఏం నష్టపోయిందన్నది మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ రైతాంగానికి ఉరితాళ్లు తగిలించారు, యువతకి మరి ఉపాధి అవకాశాలు లేకుండా చేసి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో ముంచారు. రాష్ట్రాన్ని విధ్వంసం వైపు ప్రజావేదికలు అవి కూల్చి మొదలుపెట్టినటువంటి విధ్వంసం, మరో ప్రక్కన ప్రజలందరినీ కూడా మరి అరాచకం పేరుతోటి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇలా చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ రైతాంగం పరిస్థితి చూడండి. రైతాంగానికి సహకరించినటువంటి నాదుడు లేడు, సరికదా వాళ్ళు కష్టపడి ఏదో రకంగా పంటని పండిద్దామని అంటే ఓ ప్రక్కన ఇరిగేషన్ సదుపాయాలు లేవు, ఇరిగేషన్లో ఉన్నటువంటి కనీస పూడికలను కూడా తొలగించలేనటువంటి పరిస్థితి, మరో ప్రక్కన డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేయలేనటువంటి పరిస్థితి, ఇంకో ప్రక్కన కొత్తగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఇదే కాదు, హార్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే డ్రిప్ ఇరిగేషను లేదా స్ప్రింక్లింగు ఇలాంటి విధానాలు ఉన్నాయో వాటన్నిటికీ ఏ విధమైనటువంటి సహకారం అందించినటువంటి పరిస్థితి. ఇది రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి. దీంతో మరి రైతాంగం ఎలాంటి స్థితిలో ఉన్నారయ్యా అంటే, ఇవాళ భారతదేశంలో మన రైతాంగం భారతదేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక కౌలు రైతాంగానికి రెండో ర్యాంక్ వచ్చింది. అదేంటంటే ఆత్మహత్యల పేరుతోటి రెండో ర్యాంకు. అంటే భారతదేశంలో రెండో స్థానంలో మనం ఉన్నాం. అలాగే ఎవరైతే సొంతంగా వ్యవసాయం చేసేటటువంటి రైతాంగం ఉన్నారో వాళ్ళందరూ మూడో స్థానంలో ఉన్నారు. మొట్టమొదటి స్థానం కూడా మందే. ఇంకొక దాంట్లో రైతాంగానికి ఏంటంటే ఎక్కువ అప్పులు కలిగినటువంటి రైతాంగం ఎవరున్నారయ్యా అంటే భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఇది మన దౌర్భాగ్య స్థితి, మన పాలన స్థితి గతులు. ఇవాళ చూస్తే అది అయిపోయింది. రైతాంగాన్ని మంట కలిపారు. మరో ప్రక్కన యువత భవిష్యత్తు, మనకు పుట్టినటువంటి బిడ్డలు బంగారు భవిష్యత్తుతో ఉండాలి, మన బిడ్డలందరూ బాగుండాలని ఏ కుటుంబం తల్లిదండ్రులైనా నాయకులైనా హితులైనా కోరుకుంటారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది చూడండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మన యువత భవిష్యత్తు ఎక్కడ అగమ్య గోచరం అయిపోయిందో అన్నది మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. యువత ఈవేళ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు, ఒక హార్డ్వేర్ కంపెనీ రాలేదు, ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ రాలేదు, అలాగే వేరే వ్యాపారాలు ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో యువత మరి ముసలి వాళ్ళకంటే అన్యాయంగా రోడ్డున పడిపోయేటటువంటి పరిస్థితి వస్తే మనం దీని మీద కూడా అందరం కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ఈవేళ రాష్ట్రంలో ఆవేళ గెలవగానే ఒక్కటే చెప్పాడు ఆయన పెద్ద మనిషి. ఏం మాట్లాడాడు? నేను వెంటనే ఏదైతే పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పాడు. ఓ ప్రక్కన స్పెషల్ స్టేటస్ కేంద్రం మెడలు ఉంచి తీసుకొస్తానని చెప్పాడు. ఎక్కడైనా జరిగిందా అన్నది మనం అందరం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో మరో కోణం మనం చూస్తే ఇవాళ ఏ వర్గం ప్రజానీకం సంతృప్తిగా లేరు. వ్యాపార వర్గం లేరు, కార్మిక వర్గం లేరు, అలాగే పారిశ్రామిక వర్గం లేరు, అట్లాగే కులాల వారీగా చూస్తే కూడా మతాల వారీగా చూస్తే కూడా ఎవ్వరూ కూడా సంతృప్తిగా లేరు. ఇదే కాకుండా ఓ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఏ రకమైన ఉద్యోగులైనా లేకపోతే వాళ్ళు ఆనరోరియం మీద ఉన్నటువంటి వాళ్ళైనా అందరి గురించి మనం మాట్లాడితే ఆవేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి రాగానే జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడం తిప్పనని అదే ఉంది, చిన్నది వారం రోజులు అయిపోద్ది, సిపిఎస్ది ఏముంది అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ దగ్గరగా 57 నెలలు పూర్తవస్తా ఉంది. ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి చిన్నదని ఉద్యోగుల తరపున నేను అడుగుతా ఉన్నాను. అదే కాదు,
ఫిట్మెంట్ ఆ వేళ కష్టకాలంలో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా ఏదైతే 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఫిట్మెంట్ పక్క రాష్ట్రంతో సమానంగా 43% ఇచ్చినటువంటి మగాడు దమ్మున్నవాడు చంద్రబాబు నాయుడు అయితే, మరి ఈవేళ కనీసం పక్క రాష్ట్రం కంటే 1000 రూపాయలు ఇస్తాను అదనంగా అని నువ్వేదైతే అంగన్వాడీ వర్కర్స్కి ఆయాలకి మీరు చెప్పారో అది కూడా అమలు చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. అది ఈ రాష్ట్రం పరిస్థితి. ఇంచేతంటే పక్క రాష్ట్రం కంటే 1000 రూపాయలు అదనం ఇస్తా అన్నావు, కనీస వేతనమో ఇంకోటో పక్కన పెడదాం పోని, ఆ 1000 రూపాయలు కూడా అదనంగా ఇవ్వలేనటువంటి పరిస్థితి. పెంచింది ఏమైనా ఉంటే మేమే పెంచాం. 4,500ని 7,500 చేశాం, 7,500ని 10,500 చేశాం. నువ్వు ఒక 1000 రూపాయలు మాత్రమే పెంచావు. ఈవేళ పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉందో చూడు. ఈవేళ వాళ్ళు అదే కాదు, ఈవేళ పారిశుద్ధ్య కార్మికులు నిజంగా వాళ్ళని చూస్తే దైవాంశ సంభూతులుగా మనం అందరం కూడా భావించాలి. కరోనాలో ఎంతో కష్టకాలంలో జాతి కోసం వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన కోసం ఈ ఊడిగాలన్నీ చేసినటువంటి మున్సిపల్ పంచాయతీ స్కావెంజర్స్ కానీ లేకపోతే ఈ కార్యక్రమాలు చేసినటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో కనీసం వాళ్ళ కోరికలు కూడా నువ్వు తీర్చలేనటువంటి దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. నువ్వు 5వ తారీఖు వస్తే జీతాలు ఇవ్వలేవు, ఫిట్మెంట్ ఇవ్వలేవు, ఉన్న వాటిని కట్ చేస్తావు, పోలీసు వాళ్ళని కూడా ఇది చేస్తావు. ఇదే కాదు, ఒక్క ఉద్యోగాన్ని కూడా నువ్వు కల్పించలేకపోయావు. నువ్వు కల్పించినటువంటి ఉద్యోగాలు ఏంటంటే 5,000 రూపాయలకి ఏదైతే వాలంటీర్ ఉద్యోగం ఉందో అదొక్కటే నువ్వు కల్పించింది తప్ప ఇంకా వేరే ఉద్యోగాలు ఏమి నువ్వు కల్పించలేకపోయావు, భవిష్యత్తులో కూడా కల్పించలేవు. అందుకనే నీ మీద ఈ రాష్ట్రంలో 95 మందికి అన్నాను, 5 మంది మూర్ఖులు నీలాంటి మూర్ఖులు ఉంటారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ మాత్రం నీకుంది. ఈ రాష్ట్రంలో 95% మంది జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ పెంటకుప్పలో వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సోమవారం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం వెళ్ళి అక్కడ ప్రాజెక్టును పూర్తి చేయాలి, త్వరితగతిన కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆయన పోలవరం కోసం విశేషమైనటువంటి కృషి చేస్తే ఈ పెద్ద మనిషి పోలవరాన్ని నాశనం చేసి డయాఫ్రమ్ వాళ్ళకు కూడా గండ్లు పడేటటువంటి విధంగా ప్రాజెక్టులో పన్నులు ఎదరికెళ్ళనివ్వకుండా చేసి ఇతను మాత్రం తిరుగుతూ ఉన్నాడు. దేనికోసం తిరుగుతున్నాడంటే శుక్రవారం కేసుల కోసం జైలు చుట్టూతా తిరుగుతున్నాడు అన్నది మన అందరం కూడా గ్రహించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇదొకటే కాదు, ఈవేళ ఈ రాష్ట్రంలో పథకాలు, సంక్షేమం, అలాగే ప్రజలకు సంబంధించి ఏదైనా అభివృద్ధి చూస్తే మనం ఒక్కసారి ఆలోచించండి. సంక్షేమం అంటున్నాడు, ఏం సంక్షేమం చేశాడో చెప్పమనండి. అమ్మఒడి పేరుతోటి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని చెప్పి ఒక బిడ్డకి ఇచ్చి మిగిలిన బిడ్డలు అందరూ కూడా తనకు పుట్టలేదనేటటువంటి పరిస్థితుల్లో ఇతను ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈవేళ ఒక పథకమే కాదు, ఈవేళ చంద్రన్న బీమా ఉందా, అన్న క్యాంటీన్ ఉందా, సంక్రాంతి కానుక ఉందా, రంజాన్ తోఫా ఉందా, క్రిస్మస్ కానుక ఉందా, ఏముంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించండి. సంక్షేమం అంటున్నాడు అతను, సంక్షేమం రూపంలో మనకి 100 రూపాయలు ఇస్తే మన దగ్గర సుమారుగా 10,000 రూపాయలు ఆ 100 రూపాయల నిమిత్తం అధిక ధరలతో, పెట్రోల్ రేట్లతోటి, లేకపోతే పన్నుల రూపంలో, అలాగే కరెంటు ఛార్జీల రూపంలో ఇన్ని రకాలుగా దోచినటువంటి వ్యక్తి. దాన్ని కనుక మనం చూసుకుంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి ఈ 5 సంవత్సరాల్లో మనం చూసుకుంటే సుమారుగా 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు ప్రతి సామాన్యమైన మధ్యతరగతి, పేద తరగతి కుటుంబాలు కూడా నష్టపోయినాయి అని అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల వినాశనం అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఎవరైనా గతంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మొదలు పెడితే హైదరాబాదులో అక్కడ విజన్ 2020 అని ఆలోచనలతో ఒక ఉవ్వెత్తున ఎగసబడి ఐటీని తీసుకొచ్చి లేకపోతే ఇంకో దాన్ని తీసుకొచ్చి చేస్తే
ఈవేళ ఆ తరువాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాన్ని అమలు చేసి దానికి విఘాతం కలగకుండా ఈవేళ ఒక అందరికీ ఉపాధి అవకాశాలు వచ్చేటటువంటి ఒక సెంటర్గా హైదరాబాద్ అయిందంటే, సైబరాబాద్గా మార్పు చెందిందంటే అది ఒక చంద్రబాబు నాయుడు వల్ల, తర్వాత వాళ్ళు కూడా దాన్ని కొనసాగించడం వల్ల. ఈ దుర్మార్గుడు వచ్చాడు, ఏం చేస్తాడు? ప్రజావేదిక కూల్చేస్తాడు. ఏదైతే టిడ్కో ఇళ్ళు ఉన్నాయి, టిడ్కో ఇళ్ళు కనీసం పేదవాళ్ళకి చిన్న చిన్న మౌలిక సదుపాయాల కల్పన అక్కడ పూర్తి చేసి పేదవాడికి ఇవ్వాల్సినటువంటి టిడ్కో ఇళ్ళు కూడా ఇవ్వడం. అన్నా క్యాంటీన్ను మూసివేస్తారు, దాంట్లో మళ్ళీ రంగులు వేసుకుంటారు. ఇతను చందం ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి చందం ఎవరికో పుట్టిన బిడ్డలకి, ఈ బిడ్డలు వాళ్ళకి కాదు పుడతా నాకు పుట్టారని ఈయన రంగులు వేసుకుని ఆ రంగుల మాయలో ఈ బిడ్డలందరూ నా బిడ్డలు అని చెప్పి చెయ్యాలని అనుకుంటున్నాడు. మీరు చూడండి, ఇక్కడ మన నిడదవలోనే చూసాం, హాస్పిటల్కి వాళ్ళు రంగులు వేసుకుంటారు. హాస్పిటల్స్కే కాదు, ఒక పట్టాదారు పాస్ పుస్తకం మనకుంటే వాడు ఫోటో వేసుకుంటాడు. అలాగే సర్వే రాళ్ళు వీళ్ళ తాతది వీళ్ళ బాబుది ఏదో తెచ్చిచ్చినట్టు సర్వే రాళ్ల మీద కూడా ఫోటో వేసుకుంటాడు. ప్రభుత్వ భవనాలు, మనం కట్టిన భవనాలు, మనం అభివృద్ధి చేసిన వ్యవస్థలకు కూడా వీళ్ళు రంగులు వేసుకుంటారు. అంటే నువ్వు రంగులు వేసుకున్నంత మాత్రాన నీకు పుట్టని బిడ్డలు నీకు పుట్టినట్టు అవుతా అన్నది నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏం చందం ఇది? నువ్వేదైనా చేస్తే మొదలు పెడితే చెప్పు, దాన్ని కొనసాగిస్తాం. ఈవేళ ప్రజానీకం అందరికీ ఒక్కటే చెప్తా ఉన్నాం, ఆవేళ కష్టం వస్తే చంద్రన్న బీమా, చనిపోతే 2 లక్షలు సాధారణ మరణానికి ఇచ్చాం, ప్రమాదం అయితే 5 లక్షలు ఇచ్చాం, పెళ్లి కానుక ఇచ్చాం. ఈవేళ ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? సుమారు అన్ని వర్గాలకి కలిపి 100 సంక్షేమ కార్యక్రమాలని రద్దు చేశాడు. అందులో ఎస్సీలకే 26 సంక్షేమ కార్యక్రమాలని రద్దు చేశాడు. అలాగే బీసీలకు కూడా సంక్షేమ కార్యక్రమాలని రద్దు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పాలన మనకు అవసరమా అన్నది మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఈవేళ ప్రజానీకం ఎక్కడికి వెళ్ళినా, నిన్న మీటింగ్ జరిగినా మొన్న మీటింగ్ జరిగినా చంద్రబాబు నాయుడు గారు లక్షల మంది కథలు వస్తున్నారు, స్వచ్ఛందంగా కథలు వస్తున్నారు. వాళ్ళ సొంత ట్రాన్స్పోర్ట్లో కూడా వస్తున్నారని అంటే ఈ జగన్ ప్రభుత్వం పని అయిపోయింది. వీళ్ళకి 195% ప్రజా వ్యతిరేకత వీళ్ళ పైన ఉంది. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మన ఇంట్లో చెత్త ఉంది, మనం అన్నీ వాడుకున్నాం, కూరగాయలు కడుక్కున్నాం, లేకపోతే పిండి కడుక్కున్నాం, లేకపోతే భోజనం చేసాము, ఎంగిలి మెతుకులు ఉన్నాయి. మన ఇంటి దగ్గర ఒక చెత్త తయారైంది. ఈ చెత్తను మనం ఎక్కడికి తీసుకెళ్ళి వెయ్యాలి? పెంట పోగులో పట్టుకెళ్ళి వేస్తాం. అది పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని తొలగించి దాన్ని వేరే చోటకి చేర్చి కంపోస్ట్ రూపంలో చేస్తారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ చెత్తను ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ ఎమ్మెల్యేల చెత్తని ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇది మనకు సమ్మతమన్నది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి. నీకు పనికిరాని వాడు ఉంటే, నీ దగ్గర నువ్వు వాడుకోగా మిగిలిపోయినటువంటి చెత్త ఉంటే ఆ చెత్తని తీసుకుని వెళ్ళి నువ్వు పెంట కుప్పలో వేసుకోవాలి తప్ప, పాపం ఆ చెత్తని మళ్ళీ నువ్వు ఇచ్చేయడం కోసం ఈ నియోజకవర్గం నుంచి ఈ ఎమ్మెల్యేని పక్కదానికి, పక్క నియోజకవర్గం నుంచి ఈ ఎమ్మెల్యేని ఇక్కడికి ఇంకో చోటకి తెచ్చి మరొక్కసారి ప్రజల్ని పెద్ద ఎత్తున మోసం చేయాలని చూస్తున్నాడు. ఈవేళ నువ్వు ఎమ్మెల్యేలని చెత్తానో లేకపోతే వాళ్ళ నమ్మకాన్ని నువ్వు ఎలాగైతే పోగొట్టుకున్నావో, వాళ్ళు నీ దగ్గర నమ్మకాన్ని ఎలా పోగొట్టుకున్నారో అట్లాగే నీకు కూడా ఈవేళ అక్కడ ఇక్కడ కాదు, డైరెక్ట్గా నీ ఎమ్మెల్యేలే కాకుండా నిన్ను కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం, తెలుగు ప్రజానికం చెత్త బుట్టలో వేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.